శివాయ. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు మహాకాళేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఓం మహాకాళేశ్వరాయ నమః అంటూ స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించి తన్మయత్వంతో పులకించిపోతారు. ఆ సమయంలో భక్తులు చేసే శివనామ స్మరణకు నిజంగా శివుడు ఆ సమయంలో ఆలయంలో కొలువై ఉన్నాడా అన్న అనుభూతి కలుగుతుంది. శ్రీమదాత్మని గుణైక సింధవే నమః శివాయ, ధామలేశ ధూతకోక బంధవే నమః శివాయ, నామ శోషితానమద్భవాంధవే నమః శివాయ. శ్రీ మహాకాళేశ్వర స్వామివారు కొలువైన ఉజ్జయిని క్షేత్రాన్ని మహాశ్మశానమని కూడా పిలవడం జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారిని ఇక్కడ భస్మంతో అభిషేకిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. మహాకాళేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి చేసే పూజలు ప్రత్యేకంగా విశేషంగా నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి జరిపే భస్మ ఆర్తి పూజా విధానం దేశంలో మరెక్కడా కనిపించదు. భస్త పూజగా పిలువబడుతున్న ఈ పూజలో భాగంగా భస్మంతో శివుణ్ణి అభిషేకించే దృశ్యం మనోహరంగా ఓ దివ్యానుభూతికి గురిచేస్తుంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరే బిలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధనే. భస్త పూజ జరిగే సమయంలో కేవలం శుచి శుభ్రతతోనున్న పూజారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. చితాభస్మంతో శివుణ్ణి అభిషేకించే ఈ పూజ జరుగుతున్నంతసేపు ఆలయమంతా శివకీర్తనలు, శివనామ స్మరణలతో మారుమ్రోగిపోతుంది. సాక్షాత్తు మహాకాళేశ్వరుడు ఆ సమయంలో స్వయంగా ఈ పూజ చేయించుకుంటున్నారా అన్న అనుభూతికి భక్తులు గురవుతారు. బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలవడం జరుగుతుంది. భస్త పూజ అనంతరం జ్యోతి ఆర్తి ప్రారంభమవుతుంది. ఉజ్వలంగా వెలుగుతున్న జ్యోతితో స్వామివారికి ఈ పూజా విధానంలో భాగంగా పూజలు నిర్వహించి తరిస్తారు. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మహాకాళేశ్వర స్వామివారికి భక్తులు రోజూ చేసే అభిషేకాలు, అర్చనలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా పూజలు నిర్వహించి తరిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. జ్యోతి పూజ అనంతరం భక్తులకు స్వయంగా శివలింగానికి జలాభిషేకాలు, ఫలాభిషేకాలు చేసుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఇక్కడ బిల్వపత్రాలతో స్వామికి పూజ చేస్తే సమస్త పాపాలు నశిస్తాయని చెబుతారు. ఆ కారణంగానే
శివలింగానికి పూజ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామికి అభిషేకాలు చేసి తరిస్తారు. సాయంకాల సమయంలో శ్రీకార్ ఆర్తి, రుద్రాభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఓ ప్రత్యేకమైన పాత్రను ఉపయోగించి పండితులు, అర్చకుల సమక్షంలో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. రుద్ర పూజ అనంతరం భక్తుల గోత్రనామాల మీద పూజలు నిర్వహిస్తారు. నిరంతరము మహాకాళేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న మహాకాళేశ్వర స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసిస్తారు. తండ్రి మహాకాళేశ్వర, రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల కోర్కెలు తీర్చే భక్తవరదుడు మహాకాళేశ్వరుడు. భోళా శంకరుడిగా, ఓంకారేశ్వరుడిగా పూజలందుకుంటున్న ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.